నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆర్పి. సో ఈరోజు 8th November 2025, 7th November ఫ్రైడే రోజు జరిగిన ట్రేడింగ్లో నిఫ్టీ ఫ్లాట్గా క్లోజ్ అయింది అనుకోవచ్చు. గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, తర్వాత రికవరీ వచ్చింది. లాస్ట్ 1 అవర్లో మాత్రం స్ట్రాంగ్ రికవరీ చూసాం మార్కెట్లో. సో ఇప్పుడు మనం టెక్నికల్ లెవెల్స్ చూసే ముందు ఫ్రైడే జరిగిన ట్రేడింగ్లో నిఫ్టీ 50 స్టాక్స్లో 20 స్టాక్స్ లూజర్స్గా ఉంటే 30 స్టాక్స్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఓవరాల్గా మార్కెట్లో రికవరీ అనుకోవచ్చు, లోయర్ లెవెల్లో రికవరీ అనుకోవచ్చు. మనం గత వీడియోలో అనుకున్న టెక్నికల్ లెవెల్స్ నిన్న జరిగిన టెక్నికల్ లెవెల్స్ మీకు కంపేర్ చేస్తే క్లియర్గా అర్థమవుతుంది ఎక్కడ సపోర్ట్ తీసుకుంది అనేది. సో ఒకసారి మనం నిఫ్టీ 50 స్టాక్స్లో టాప్ పర్ఫార్మర్ చూద్దాం. శ్రీరామ్ ఫైనాన్స్ 3% పెరిగింది. తర్వాత అదానీ ఎంటర్ప్రైజెస్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్ ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్. ఇందులో మనం టెక్నికల్ చార్ట్స్ తీసుకుంటే టాప్లో ఉన్న స్టాక్ శ్రీరామ్ ఫైనాన్స్ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై అనుకోవచ్చు. 816 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది గతంలో కూడా మనం చాలాసార్లు ఈ స్టాక్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ బ్రేక్అవుట్ లెవెల్స్ ఎక్కడైతే ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఉంటుందో ఆ బ్రేక్అవుట్ లెవెల్ మనకి టెక్నికల్గా స్ట్రాంగ్ మూమెంటం ఇస్తుంది. సో ఇట్లా మనం లెవెల్స్ చూసుకోవచ్చు జాగ్రత్తగా. అట్లనే అదానీ ఎంటర్ప్రైజెస్ ఇది చూస్తే లోయర్ లెవెల్లో రికవరీ కనపడుతుంది. ఈ ఫాల్ తర్వాత ఇక్కడ కొంచెం రికవరీ లాగా కనపడుతూ ఉంది. అట్లనే బజాజ్ ఫైనాన్స్ కూడా ఈ ఫాల్ తర్వాత రికవరీ. ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్ ఉన్నప్పుడు ఏదైనా డిప్స్ వచ్చి స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ దగ్గర రికవరీ వస్తే మాత్రం అది మనకి ఒక ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. టాటా స్టీల్, M&M, బజాజ్ ఫిన్సర్వ్, HDFC లైఫ్, ICICI బ్యాంక్, SBI లైఫ్ ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్. లూజర్స్లో టాప్లో ఉంది భారతీ ఎయిర్టెల్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. చాలా పీక్ వెళ్ళిన తర్వాత ఒక గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి అక్కడి నుంచి ఫర్దర్గా ఫాల్ అయింది. ఇది ఫర్దర్గా ఫాల్ కావచ్చు. సింపుల్ రీజన్ ఏంటి అంటే ఇక్కడ ఏదైతే ప్రీవియస్ స్వింగ్ లో ఉందో ఆ లోన్ కూడా బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన క్యాండిల్ స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్. సో ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఒక టెక్నికల్గా లెవెల్స్ దగ్గర వచ్చిందంటే అది మనకి సిగ్నిఫికెన్స్గా ఉంటుంది. ఇంకొకటి ఇప్పుడు మనకి స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ ఉండొచ్చు అరౌండ్ 1950 దగ్గర. అండ్ ఆప్షన్ డేటా చూసినా కానీ ఇప్పుడు మనం భారతీ ఎయిర్టెల్ తీసుకొని దానికి ఆప్షన్ డేటా చూసినా కానీ మనకి 1950 దగ్గర మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్ కనపడుతూ ఉంది. ఇట్లా లెవెల్స్ చూసుకోవాలి. అట్లనే టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ కూడా డౌన్ అవుతుంది. టెక్ మహేంద్ర వీక్నెస్ కనపడుతుంది. ప్రీవియస్ స్వింగ్ లోని బ్రేక్ చేసి కిందకి వచ్చేసింది. అపోలో హాస్పిటల్స్ కూడా వీక్గానే కనపడుతుంది. విప్రో, రిలయన్స్లో హైయర్ లెవెల్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు నిన్న జరిగిన ట్రేడింగ్. బట్ కాకపోతే ఇక్కడ కన్సాలిడేట్ అవుతా ఉంది. ఓవరాల్ ట్రెండ్ మాత్రం పాజిటివ్ ట్రెండ్లో ఉంది. అది ట్రెండ్ వీక్నెస్సే ఉంది. తర్వాత SCL టెక్, హిందుస్థాన్ యూనిలీవర్ వీటిలో కొంత వీక్నెస్ కనపడతా ఉంది నిన్న జరిగిన ట్రేడింగ్లో. సో నెక్స్ట్ మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం నిఫ్టీకి. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. మనం గత వీడియోలో అనుకున్నాం ఎప్పుడైతే మన మంత్లీ పివోట్ కన్నా కిందకి వెళ్తుందో ఇక్కడ ఉన్న గ్యాప్ ఏరియాని ఫిల్ చేయొచ్చు అని. సో అది నిన్న అదే జరిగింది. సో ఎప్పుడైతే ఓపెనింగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఫర్దర్గా వీక్నెస్ అయ్యి డౌన్ సైడ్కి వెళ్ళిపోయిందో ఈ మొత్తం గ్యాప్ ఏరియాని ఫిల్ చేసింది. 25,323 అండ్ 25,394 గ్యాప్ ఏరియా. ఈ గ్యాప్ ఏరియా మొత్తం ఫిల్ అయిన తర్వాత ర్యాలీ లాస్ట్ 1 అవర్లో జరిగింది. లాస్ట్ 45 minutes 1 hour టైంలో స్ట్రాంగ్ ర్యాలీ. అండ్ క్లోజింగ్ చాలా ఇంపార్టెంట్. మన క్లోజింగ్ మంత్లీ పివోట్ లెవెల్ కన్నా పైన క్లోజ్ అయింది అంటే ఈ ఎంటైర్ ర్యాలీ ఇది కొంతవరకు అరెస్ట్ అయిందని అనుకోవచ్చు మనం ఇక్కడ. అయితే ఇప్పుడు స్ట్రాంగ్ అప్ సైడ్ మూమెంటం ఉంటుందా అంటే అది ఉండకపోవచ్చు. రీజన్ ఏంటి అంటే సింపుల్, మన కీ లెవెల్ కన్నా చాలా కింద ఉన్నాం. మన కీ లెవెల్ 25,800, ఇప్పుడు 25,492 ఆర్ 25,500 దగ్గర ఉన్నాం. ఇంకొకటి మనం ఆప్షన్ డేటాను తీసుకుంటే ఆప్షన్ డేటాలో 25,600 దగ్గర కాల్ రైటింగ్ హెవీగా ఉంది. అండ్ మనకి ఎక్స్పైరీ ట్యూస్డే ఉంటుంది, వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీ. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మనం 25,600 ఆర్ 630 లెవెల్స్ని క్రాస్ చేయడం కొంచెం కష్టం. మేబీ కొంత కన్సాలిడేట్ కావచ్చు. 25,400 నుంచి 25,800 మధ్యలో కొన్ని రోజులు కన్సాలిడేట్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఓన్లీ వీక్నెస్ ఎప్పుడు వస్తుందంటే మళ్ళీ 25,300 కన్నా కింద డే క్లోజ్ అయితే మాత్రం ఫర్దర్గా వీక్నెస్ రావచ్చు. లోయర్ లెవెల్లో మనకి 25,140ని టెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు లెవెల్స్ చూసుకుంటే హైయర్ లెవెల్లో మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ 25,595
ఆర్ 600 అనుకోవచ్చు. అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్. తర్వాత 680, తర్వాత 800. ఇవి రెసిస్టెన్స్ పాయింట్స్. ఇప్పుడు కూడా మనకి స్ట్రాంగ్ బయింగ్ ఆపర్చునిటీ లేదు. ఏదైనా ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్లో చిన్న చిన్న పుల్ బ్యాక్స్ వచ్చినప్పుడు ఐదర్ వే ట్రేడ్ చేసుకోవచ్చు. మనకి హైయర్ లెవెల్లో సెల్లింగ్ చేసుకోవచ్చు, లోయర్ లెవెల్లో బయింగ్ కోసం చూడవచ్చు. పొజిషనల్గా మాత్రం మన షార్ట్స్ని ఆల్మోస్ట్ మనం కవర్ చేసేసాం. ఎప్పుడైతే గ్యాప్ క్లోజ్ అయ్యి మొమెంటం క్యాండిల్ వచ్చిందో అప్పుడు మన షార్ట్ పొజిషన్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోయాయి. మళ్ళీ ఫర్దర్గా అప్ సైడ్కి వెళ్ళి ఒక స్ట్రాంగ్ రిజెక్షన్ క్యాండిల్ 25,680 దగ్గర వస్తే మాత్రం మళ్ళీ మనం షార్ట్ పొజిషన్స్లో ఎంట్రీ కావచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. సో నిన్న స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అండ్ మోర్ ఓవర్ క్యాండిల్ ఫార్మేషన్ ఎగ్జాక్ట్లీ మన కీ లెవెల్ దగ్గర వచ్చింది. 57,350 మన కీ లెవెల్. ఆ ఇంట్రాడేలో ఎగ్జాక్ట్లీ ఓపెనింగ్ కీ లెవెల్ దగ్గర అయింది. ఇంట్రాడేలో కొంచెం లోయర్ లెవెల్కి వచ్చినా కానీ ఒక స్ట్రాంగ్ రికవరీ కనిపించింది. ఇప్పుడు లెవెల్స్లో పెద్దగా మార్పు లేదు. స్ట్రాంగ్ సపోర్ట్ మన కీ లెవెల్ లాగానే ఉంటుంది 57,350 అండ్ రెసిస్టెన్స్ పాయింట్స్ 58,000 దగ్గర ఉంది. 57,966 వీక్లీ పివోట్ లెవెల్ ఇది. సో దీనికన్నా పైకే వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అండ్ అగైన్ మన 58,300 అండ్ 58,500 లెవెల్స్ టెస్ట్ చేయడానికి అవకాశాలు కనపడుతున్నాయి. దీన్ని బ్రేక్ చేస్తేనే మనం హైయర్కి వెళ్ళొచ్చు, కానీ కొంత కన్సాలిడేట్ కావచ్చు. 57,300 నుంచి 58,300 1000 పాయింట్స్. ఈ 1000 పాయింట్స్ జోన్ మనకి చాలా క్రూషియల్ జోన్ లాగా ఉంటుంది. ఆ జోన్ని బ్రేక్అవుట్ చేస్తేనే మనకి ఒక ప్రాపర్ ట్రేడ్ వస్తుంది. అదర్వైజ్ కొంత పొజిషనల్ ట్రేడింగ్కి దూరంగానే ఉండొచ్చు. ఇంట్రాడేలో మూవ్మెంట్ని బట్టి మనం ట్రేడ్ చేసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ మనం జనరల్గా సెన్సెక్స్లో ఎక్కువగా ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తాం. అదేవిధంగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో కూడా ఆప్షన్స్లోనే ఎక్కువగా ట్రేడ్ చేస్తూ ఉంటాం. మన ట్రేడర్స్ చాలా వరకు చేసేది ఆప్షన్స్లోనే. మనం డేటా తీసుకున్నా కానీ ఆప్షన్స్ టర్న్ ఓవరే చాలా ఎక్కువగా ఉంటుంది మార్కెట్లో. సో అయితే ఆప్షన్స్లో ఇంకొక డేటా ప్రకారం చూస్తే ఎక్కువ మంది నష్టపోతున్నారు. దాదాపుగా 90 to 95% ఆఫ్ ద పీపుల్ ఆర్ లూజింగ్ మనీ ఇన్ ద ఆప్షన్స్ అని మన డేటా చెప్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే ఆప్షన్స్ మీద మనకి సంబంధించిన అవగాహన లేకపోవటం, అసలు ఆప్షన్ ప్రైసింగ్ ఫార్ములా చాలా మందికి తెలియకపోవటం. సో ఆప్షన్స్ ప్రైస్ ఎలా మూవ్ అవుతుంది, దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి, సో దాన్ని క్యాలిక్యులేషన్ ఎట్లా చేస్తాం, ఇవన్నీ తెలుసుకోవాలి. దాంతోపాటుగా నేకెడ్ ఆప్షన్స్ కన్నా కూడా ఒక స్ట్రాటజీ వైజ్గా ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తే లాభాలు రావడానికి అవకాశాలు పెరుగుతాయి. సో ఇవన్నీ నేర్చుకోవడానికి 1 డే ఆప్షన్స్ క్లాస్ హైదరాబాద్లో జరుగుతుంది. దానికి సంబంధించిన వివరాలన్నింటినీ తెలుసుకోవడానికి ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు, లేదా వాట్సాప్ ద్వారా కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఈ మంత్ 23rd ఫుల్ డే 1 డే సెషన్. దీంట్లో ఆప్షన్స్కి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా మీరు నేర్చుకోవచ్చు. ఇది ఫిజికల్ క్లాస్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ చేయండి. సో నెక్స్ట్ సెన్సెక్స్ లెవెల్స్ చూద్దాం. సెన్సెక్స్ లో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఒక డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఆల్మోస్ట్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్ డోజీ, బట్ మొమెంటం వైజ్గా ఇది చూసినప్పుడు కొంచెం డోజీలాగా అనిపిస్తుంది. అండ్ క్లోజింగ్ వచ్చి మంత్లీ పివోట్ కన్నా పైన క్లోజ్ అయింది. మన లోయర్ లెవెల్లో సపోర్ట్ పాయింట్ దగ్గరలోకి వచ్చి అక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని దీనికన్నా పైన క్లోజ్ అయింది. ఇప్పుడు మనకి రెసిస్టెన్స్ 83,440 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. దీన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే మాత్రం మనకి 83,500 ఫస్ట్ రెసిస్టెన్స్ అనుకోవచ్చు. తర్వాత 84,072. డౌన్ సైడ్లో మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్నది సపోర్ట్ లెవెలే 83,216, 83,120 అండ్ ఇమీడియట్ సపోర్ట్ మనకి ఈ లెవెల్లో రావచ్చు అరౌండ్ 82,795. ఇది ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉండడానికి అవకాశం ఉంది. ఇది మనకి ఇంపార్టెంట్ జోన్ లాగా తీసుకోవచ్చు. 82,795 అండ్ 82,600 ఈ జోన్లో మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోవద్దు. ఇక్కడ అగైన్ ఇక్కడికి వచ్చి బౌన్స్ అయితే మాత్రం ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. ఎంటైర్ ర్యాలీ కొంత పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత మేబీ కొంత కన్సాలిడేట్ కావచ్చు. 82,000 నుంచి 84,000 2,000 పాయింట్స్ రేంజ్ ఇది. ఈ రేంజ్లో కొన్ని రోజులు కన్సాలిడేట్ కావడానికి అవకాశం ఉంది సెన్సెక్స్లో. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ 73 ఉన్నాయి, షార్ట్స్లో 55, షార్ట్ కవరింగ్ 55, అన్వైండింగ్లో లాంగ్ అన్వైండింగ్లో 28 స్టాక్స్ కనపడుతూ ఉన్నాయి. సో ఇందులో మనకి లాంగ్స్ బిల్డ్ అవుతున్న దాంట్లో ఎల్టీఎఫ్ టాప్లో ఉంది. ప్రైస్ 10% పెరిగింది. ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా 10% పెరిగింది. తర్వాత అదాని గ్రీన్, బ్రిటానియా, ఎల్ఐసి, ఫోర్టిస్, హిండాల్కో, కేఫిన్టెక్, ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ వీటిల్లో స్ట్రాంగ్ మూమెంటం చూసాం. ప్రైస్తో పాటు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన స్టాక్స్ ఇవి. అట్లనే షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న దాంట్లో అంబర్ ఎంటర్ప్రైజెస్.
సో మనం లాస్ట్ ట్రేడింగ్ డే చూస్తే యాక్సిడెంట్ ఆఫ్ ద డే అనుకోవచ్చు అంబర్ ఎంటర్ప్రైజెస్. 10% ప్రైస్ తగ్గింది, ఓపెన్ ఇంట్రెస్ట్ 73% పెరిగింది. దీంట్లో హెవీ షార్ట్స్ జరుగుతూ ఉన్నాయి. మేబీ ఫర్దర్గా కూడా షార్ట్స్కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం, ఎన్ని పుల్ బ్యాక్ ఇస్తే షార్ట్స్కి వెళ్ళడానికి అవకాశం కనపడుతుంది. 10%తో పాటు 73% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది అంటే మాత్రం కొంచెం కాషియస్ అప్రోచ్ ఉండాలి ఇది స్టాక్లో. తర్వాత ఏబీబీ, బ్లూ స్టార్, సైంట్, క్యూమెన్స్ ఇండియా, దివిస్ ల్యాబ్, మ్యాన్కైండ్ ఫార్మా, మన్నపురం, వీటన్నిటిలో కూడా కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టుగా కనపడుతుంది. అదేవిధంగా షార్ట్ కవరింగ్లో ఉన్న స్టాక్స్లో సిడిఎస్ఎల్ టాప్లో ఉంది. 6% ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గి 3% ప్రైస్ పెరిగింది. లూపిన్, యాంజిల్ వన్, ఏబీఈ క్యాపిటల్, ఐఏఎఫ్ఎల్, యూపీఎల్, చోలా ఫైనాన్స్, బిహెచ్ఎల్ వీటిలో షార్ట్ కవరింగ్ కనపడుతుంది. లాంగ్ అన్వైండింగ్స్లో యూనోమిండా కనపడుతుంది. తర్వాత పీపీఎల్ ఫార్మా, ఎస్బీఐ, జూబ్లెంట్ ఫుడ్ వర్క్, పాలిక్యాప్, క్రాంప్టన్, ఎన్సీసీ, యాస్ట్రాల్ ఇవన్నీ కూడా మనకి లాంగ్ అన్వైండింగ్లో కనపడుతూ ఉన్నాయి. సో ప్రతిరోజు మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ వీటికి లెవెల్స్ పెడుతున్నాం. ఇవి మీకు యూస్ఫుల్గా ఉన్నాయి అనుకుంటున్నాం. సో మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఇవి మీకు యూస్ఫుల్గా ఉన్నాయా, ఇంకా ఏమన్నా డీటెయిల్ అనాలిసిస్ కావాలా, అలాంటి విషయాలు మీరు కామెంట్స్ రూపంలో తెలియచేస్తే తప్పకుండా వాటికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.